బీఆర్ఎస్ నేత రస్మై బాలకిషన్ కాంగ్రెస్ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ గెలిస్తే తన తలకాయ గాంధీ భవన్కు వేలాడదీయండి అంటూ ఛాలెంజ్ చేశారు. ఇసుక దందా కోసమే ఇందిరమ్మ ఇళ్లపాట ఎత్తుకున్నారని మండిపడ్డారు. ఇప్పుడు జరుగుతున్నది వానకాలం లాగా లేదు, కుక్కల కాలం లాగా నడుస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ భాష వాడుతున్నాడంటే వానకాలం వచ్చిన తర్వాత చాలామంది కుక్కలకు యాంటీ ర్యాబిట్స్ అది వేస్తాడు, వ్యాక్సిన్ వేస్తారు. కానీ ఎందుకో ఈ తెలంగాణలో ఇప్పుడు పాలిస్తున్నటువంటి పాలనలో పాపము పాలకపక్షం ఉన్నటువంటి కుక్కలకు కొంత వ్యాక్సిన్ అందనట్టున్నాయి. అవి పిచ్చిలేసి ఇలా గల్లీల పంట ఊర్ల పంట తిరుగుతూ మరుగుతూ ఉన్నాయి. అంటే సవాలుకు ఎన్నడూ కూడా వెనుకకు వెనుదిరిగినటువంటి చూడనటువంటి ఉద్యమ బిడ్డలు మన కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, హరీష్ అన్న లాంటి కావచ్చు, బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎన్నడూ కూడా సవాళ్లకు వెనుకకు పోలేదు. కేసీఆర్ గారు వస్తారా, కేటీఆర్ గారు వస్తారా అని చెప్పినాడు. ఎస్, ఈ పార్టీ నుంచి మా కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చాలా సిద్ధంగా నిలబడ్డాడు. ఎస్, నేను వస్తున్నా అని చెప్పినాడు. వస్తున్నా అని చెప్పేసి ఊరికే రారా అని చెప్పేసి రాండి రాండి అని పిలవలేదు. నీకు సమయం ఇచ్చినాడు, నీకు డేట్ ఇచ్చిండు, నీ ప్రిపరేషన్ కూడా టైం ఇచ్చి బరాబర్ వచ్చి నిలబడ్డాడు. ఎవడు వీరుడు? పారిపోయినోడు, పిరికి పందలాగా పోయినాడు దొంగ అవుతాడు తప్ప రమ్మని చెప్పేసి సవాలు స్వీకరించిన వాడు వీరుడు అవుతాడు. ఇలా మాట మాట్లాడితే చాలు, ఓ మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం, మేము ఇందిరమ్మ ఏడిచ్చిరా నాయన. ఇందిరమ్మ ఇళ్ళ పేరిట ఇసుకొద్దంగా వ్యాపారం నడుపుకుంటా ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. నేను ఇది మీకు చాలా చెప్తా ఉన్నా. ఇందిరమ్మ ఇళ్ళ పేరిట కాంగ్రెస్ ఇసుక వ్యాపారం చేసుకుంటా ఉన్నది. ఒకళ్ళకి ఎన్నో మళ్ళీ చెప్తా ఉన్నా, ఇది చివరి పాలన కాంగ్రెస్.